హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల ఇగురు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది రైస్లోకి అయితే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకుందాము. తర్వాత దీనిలోకి వాష్ చేసుకున్న చేపలని ఇందులో వేసేసుకుందామండి. చిన్న చేపలు, ఇప్పుడు చేపలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అన్నీ ఇలాగ ఇందులోనే వేసేసుకోవాలండి. చేపల్లోనే వేసేసుకుందాము. ఇప్పుడు తర్వాత దీనిలోకి పసుపు వేసుకుందామండి. ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. చేపలు కొంచెం నీసు వాసన వస్తాయి కదండి, కొంచెం పసుపు అయితే ఎక్కువే పడుతుంది. తర్వాత కారం కూడా వేసుకోవాలండి. మనం ఎంత కారం అయితే తినగలుగుతామో అంతా చూసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము, చూసుకుని వేసుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కూడా బాగా దంచుకుని వేసుకోవాలండి. ఇందులోనే కూరకి ఎంతకైతే ఆయిల్ సరిపోతుందో అంతా కూడా ఇలా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా చేత్తోనే ఈ విధంగా చేపలంతటికి కూడా ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చేపలు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. చిన్న చేపల కూర అన్నీ కలిపి ఇలా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే చేప అనేది మనకి విడిపోకుండా చేపలాగే ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుందామండి. దీన్ని రసం తీసుకుని స్టవ్ మీద కూర ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే మనం తీసుకున్న చింతపండు రసాన్ని కూరలో యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి పులుపు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి చిటికెడు మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి చేపల కూరలో చాలా టేస్ట్ ఇస్తుంది. మీరు చిటికెడు మెంతులు వేసుకున్నా పర్లేదు, మెంతిపొడి వేసుకున్నా పర్లేదండి. ఒక చిటికెడు చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది. దీంతోపాటే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దీన్ని ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని తక్కువైతే కొంచెం వేసుకోవాలి. చేపల కూరలో ఎప్పుడూ కూడా కూర ఉడికేటప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికిస్తే మనకి చిన్న చేపల ఇగురు కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అంతేనండి, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.